అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళామండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా పచ్చదనాన్ని చూసేసరికి నా కళ్ళు కాళ్ళనైతే తీసుకువెళ్ళిపోతాయి. మిమ్మల్ని కూడా తీసుకొచ్చేస్తానన్నమాట. పూల మొక్కలండి, పనస మొక్క, పనసకాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. కాకపోతే అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. దారిలో మాట వాళ్ళ ఇంటి దగ్గర చాలా పూల మొక్కలు, పచ్చదనం అసలు చాలా బాగుందండి. అందుకే వీడియో రూపంగా మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలనేసి ఈ వీడియో తీశానండి. కొబ్బరి చెట్లు, కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మేలని పెద్దవాళ్ళు చెప్తారు కదండి. ఎందుకంటే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది కదండి. ఎండిపోయిన ఆకులు కూడా చీపురుగా తీసుకుని మనం వాడుకుంటాం. ప్రకృతి బాగున్నప్పుడు కోయిలు కూడా పరవశించి కూస్తుంది కదండి. వినండి. ప్రశాంతంగా పచ్చదనం, చల్లదనం ఉన్నప్పుడు కోయిలమ్మ కూడా కుహు కుహు రాగాలు కూస్తూ ఉంటుంది కదండి. విన్నారు కదండి, కోయిలమ్మ కూస్తుంది. అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర తోటలోకి వెళ్ళామండి. మా మేనకోడలు వీడియో తీస్తుందన్నమాట. గులాబ్ జామకాయలు చాలా ఉన్నాయి. కవర్లో అయితే కోసేను, వేరే ఆప్షన్ లేక. నేనైతే కవర్ని నా వరకు నేను బ్యాన్ చేసుకున్నాను. గుడికి వెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా కవర్ని అయితే వాడకూడదని నేను బుట్టను తీసుకెళ్తాను, ప్లాస్టిక్ బుట్టని. నా వరకు నేను అందరినీ మార్చలేం, కానీ ఇంట్లో కూడా కవర్లు అవి వస్తాయి, కానీ ఎంతో కొంత అవాయిడ్ చేయడం జరుగుతుంది. కోయిలు చూసారా ఎలా కోస్తుందో. ఇక్కడైతే తులసి వనంలో కృష్ణుడు ఉంటాడన్నట్టుగా ఎన్ని తులసి మొక్కలు అండి. అసలు ఎంత బాగుందో తోట. కనకాంబరాలు, గుత్తి పువ్వులు, తెల్ల మందారం, ఇంకా బేబీ మందారం, పింక్ మందారం, ఇంకా అన్ని రకాల రంగులతో చక్కగా ఉందండి తోటంతా కూడాని. కాకపోతే మా మేనల్లుడు తోటలోకి వెళ్ళేటప్పుడు నాకైతే కొంచెం భయం పెట్టాడండి. అక్కడ స్నేక్ అయితే ఉందా అత్త అన్నాడు. సరే అయితే వీడియో కోసం నాకు చూడాలని, మొక్కల్ని మీకు చూపించాలని కూడా వెళ్ళడం అయితే జరిగింది. చూసారు కదా గులాబ్ జామ్ కాయలు ఎంత బాగున్నాయో. కరివేపాకు చెట్టు ఇది. ఇంకా ఉసిరి చెట్టు కూడా ఉంది, చూసారు కదండి. మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తున్నామండి. వచ్చే దారిలో తీసాను. ఇంటి ముందండి పూల మొక్కలు ఎంత అందంగా పెంచుతున్నారండి. ఇది గోరింతాకు చెట్టు. అరటి చెట్లు కూడానండి, గెలలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరేసి మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూడండి అసలు ఎంత బాగుందో అండి. కోనసీమ కొబ్బరికాయలు గుట్టగా పోసారు. అసలు ఎంత మిస్ అవుతున్నామో. మనం పొలాలన్నీ స్థలాలు చేసేసుకుని, పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుని, మనకి గేట్లు పెట్టేసుకుని, మన పంజరాలు మనమే రెడీ చేసుకుని, పంజరంలో చిలకల్లాగా అందులోనే ఆ ఇంట్లోనే ఇంకా అన్నీ అన్నట్టు బ్రతికేస్తున్నాం. ప్రకృతిని చూడడం లేదు, ప్రకృతిని ప్రేమించడం లేదు. ప్రకృతిలోని అనంతమైన విషయాలు అందులోకి వెళ్ళి చూసినప్పుడే అర్థమవుతాయండి. ఎందుకంటే ప్రకృతిని చూసి ఆనందించినప్పుడు, ఆ పచ్చదనాన్ని, ఆనందానుభూతిని పొందినప్పుడు మనలో ఉన్న కొన్ని నెగిటివ్స్ అన్నీ పోయి చాలా ఆహ్లాదకరంగా, మైండ్ తేలికగా అనిపిస్తుంది. ఇది నా అనుభవం. అందరికీ ఇలానే ఉండాలని లేదు, కాకపోతే నాకైతే చాలా ఇష్టం. కొబ్బరి చెట్లు చక్కగా చినుకులు పడ్డవు కదండి. చిన్న చిన్నగా కొలుపు మొక్కలు పచ్చగా కనబడుతున్నాయి. ఆ తోటంతా పచ్చదనంలో ఎంత ఆనందం అంటే అది కొన్ని కోట్లు పెట్టినా కొనలేమండి. అది ఇదేంటి ఆవుకి గడ్డి తెచ్చినట్టుగా తెస్తున్నారు అనుకుంటున్నారా? అది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి. వదిన గోరింతాకు రమ్మలుగా విరిసేసి ఇచ్చింది. అంటే టైం లేదు కదండి, మేమైతే తీసుకువెళ్తామనేసి ఇంటి దగ్గర బాగా చేసుకుంటామని దాన్ని అయితే రబ్బలుగా అయితే విరిసేసి ఇచ్చారు. మేమైతే మళ్ళీ బయలుదేరామండి. ప్రకృతిలో ఎన్నో ఆనందాలు, అనుభూతులు ఉంటాయి. నేను అనుభవించింది మీతో పంచుకోవాలని ఈ వీడియో అండి.